హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒకటి తయారు చేయబోతున్నానండి. ఇదేంటంటే గార్డెన్ లవర్స్కి చాలా ఉపయోగపడుతుంది అని ఒక వీడియోగా తీసి పెడుతున్నాను. చెట్లు చాలామంది ఈ మధ్య పెంచుకుంటున్నారు కదా, ఉపయోగపడుతుందేమో ఎవరికన్నా ఈ ఐడియా అని నేను ఒక పైపు తీసుకున్నానండి. డ్రైనేజ్లకు వేసే పైపు లావుది ఉంటుంది కదా, ఆ పైపుని నాకు కావాల్సిన సైజులో ముందు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని దానికి హోల్స్ చేసుకొని ఇప్పుడు ఇది వైట్ పుట్టి అంటారు కదండి, ఆ వైట్ పుట్టి కలుపుకుంటున్నాను. మామూలుగా ఈ పెయింటింగ్ షాపులలో దొరుకుతుంది కదా వైట్ పుట్టి, అది వాటర్లో కలిపేసి అలా ఒక కుండీలో మధ్యలో ఆ పైపు పెట్టేసి ఆ పైపు కదలకుండా నేను చుట్టంతా వైట్ పుట్టి వేస్తున్నానండి. చూసారా, అలా కదలకుండా ఒక 1.5 ఇంచ్ మందం అట్లా వైట్ పుట్టి వేసేసి పైన కొంచెం పొడి పౌడర్ కూడా వేసానండి. అది కొంచెం లూజ్గా అనిపించేసి గట్టిగా అవుతుంది కదా అని అది వేసాను. వేసేసి అది వెంటనే కదలకుండా దానికి ఏం చేశానంటే మట్టి కూడా పోసానండి. కొంచెం అడుగు బాగా ఇసుకేసి పైన మట్టి కూడా వేసాను. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇక పైప్ అసలు కొంచెం కూడా కదలకుండా ఆ వైట్ పుట్టి ఉంది కదా, అది ఆరిపోతే కనుక సిమెంట్ లాగా గట్టిగా అయిపోతుందండి చక్కగా. అది ఆరిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత దీన్ని అంతా ఆ పైపుకంతా నేను వైట్ పెయింట్ వేసుకుంటున్నాను. అది అంటే వైటే ఉంది, కాకపోతే కొంచెం అంతా మరకలుగా ఏదో నీట్గా లేనట్టు అనిపించేసి నేను కొంచెం వైట్ పెయింట్ వేస్తున్నాను. అంటే ఇది నేను దేనికి చేయబోతున్నానంటే టవర్ గార్డెన్ లాగా చేద్దామని ఒక ఐడియా వచ్చి ఇలా చేస్తున్నానండి. ఈ మధ్య చాలామంది చెట్లు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, నేను చేసుకున్నాను. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి అలా వీడియో చేసి పెడుతున్నాను. చూసారా, దాంట్లో ఇంకా మన ఇష్టం ఉన్న మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి. ఇది మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత అది అంతా ఆరిపోయిన తర్వాత దాంట్లో ముందు మట్టి పోసేసుకుంటున్నానండి పైపులో. చాలా తక్కువనే పట్టిందండి. నా చేతిలో ఉన్న డబ్బాతోటి ఒక 3.5 డబ్బాల వరకు మట్టి పట్టింది అంతే ఆ పైపు లోపల. మరీ వెడల్పు లేదు, ఇంకొంచెం వెడల్పు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇంట్లో అదే పైపు ఉండే, అందుకనే దాన్ని వాడాను. చూసారా, ఆ మాత్రం ఉంది. ఇంకా కూడా పెద్దవి ఉంటాయట పైపులు, కాకపోతే ఇంట్లో లేక నేను ఉన్నది వాడేశాను. చూసారా, అలా మట్టి పోసేసి ఒక పెద్ద మేకు తీసుకొని ఆ మేకుతో హోల్ చేసుకుంటూ చక్కగా చెట్టు కొమ్మలన్నీ మనకు నచ్చిన క్రోటన్స్ పెట్టుకోవచ్చండి దాంట్లో. ఇంకా కొంచెం పైపు పెద్దదైతే మనం ఆకుకూరలు కూడా అలా పండించుకోవచ్చండి, చక్కగా ఉంటాయి, మంచిగా కూడా పెరుగుతాయండి ఆకుకూరలు కూడా. చాలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాను నేను, చాలా లావుపాటి పైపు తీసుకొని ఇట్లా టవర్ గార్డెన్ లాగా పెద్ద డ్రమ్లో పెట్టేసి వాళ్ళు చేశారు. ఆకుకూరలు అయితే అసలు ఎంత చక్కగా పెరుగుతున్నాయో దాంట్లో. చూసారా, నేను అట్లా టర్టిల్ వైన్ ఈ వైలెట్ కలర్ ఉన్నాయి కదా, ఆల్టర్నేట్గా అట్లా పెట్టుకుంటూ వచ్చానండి. కొంచెం టర్టిల్ వైన్ అయితే కొంచెము చిన్న తీగలుగానే ఉండే, సరే తొందరగా పెరుగుతాయి కదా అవి, కవర్ అయిపోతుంది అనేసి అలా పెట్టేసుకుంటూ వచ్చాను. కానీ నిజంగా మొత్తం చేసిన తర్వాత మాత్రం చూడటానికి చాలా బాగా అనిపించిందండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా ఎన్ని హోల్స్ అవుతున్నాయో. హోల్స్ అయితే చాలానే పెట్టానండి, ఎందుకంటే దగ్గరగా వస్తే చక్కగా గుబురుగా మంచిగా బుషిగా తయారై ఆ పైప్ అనేది మనకు కనిపించకుండా అలా ఉంటుంది కదా అని నేను చాలా హోల్స్ దగ్గరకే పెట్టుకున్నాను. వాటిల్లో అన్నిట్లో పెట్టిన తర్వాత కింద కూడా మనకు ఇంకా ప్లేస్ ఉంది కదా కుండీలో కూడా, అడుగున కొంచెం ఇసుక వేసి పైన మట్టి వేసా కదా, దాంట్లో ఈ లిల్లీ ఉంటుంది కదండి, చిన్న లిల్లీ, ఎల్లో పూలు పింక్ పూలు అలా పూస్తుంటవి. ప్రస్తుతానికి ఇప్పుడు పువ్వులు లేవు కానీ మరి ఇది ఎల్లోదా పింకుదా నాకు అర్థం కాలేదు, కానీ మా ఇంట్లోదే తీసి పెట్టాను. ఇంకా పైన టాప్ మీద ఉంటుంది కదా, దాంట్లోనేమో ఈ స్పైడర్ ప్లాంట్ పెట్టానండి. ఓ చిన్న కుండీలో దాన్ని పెంచి ఉంటుంది దీని కొరకే, అది పెట్టాను. చిన్న మొక్క పెడితే అది అంత పెద్దగా అయిపోయింది అన్నట్టు. అది అట్లా దాంట్లో పైన పెట్టేసేసి ఇంకొంచెం మట్టి కూడా అవసరమైనంత నింపేసే మొత్తం, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేసిన తర్వాత మట్టి కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకని మట్టి కూడా కొంచెం ఫిల్ చేశాను.
చూసారా, ఒక్క హోల్ కూడా ఖాళీ లేకుండా మొత్తం నింపితే అసలు అది మొత్తం కూడా నిజంగా నా డ్రీమ్ ఎట్లుందంటే అది ఫుల్ ఇట్లా బుషిగా తయారైన తర్వాత ఎంత బాగుంటుందో అని నేను ఊహించుకొని అలా చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను మళ్ళీ మొత్తం తయారైన తర్వాత మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. చూసారా, మొత్తం పెట్టిన తర్వాత పైనుంచి వాటర్ మాత్రం చాలా నెమ్మదిగా పోసుకుంటూ వచ్చారండి. ఎందుకంటే కింది వరకు దిగాలి కదా, ఒక్కసారి పోస్తే మట్టి బయటికి కారుతుంది అన్నట్టు. చాలా నెమ్మదిగా కొన్ని 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 అట్లా ఆ మగ్గుతోటి మగ్గున్నర నీళ్లు పట్టినాయండి దాంట్లో మొత్తము. తర్వాత కింద కుండీలో వేరే పోసాను నీళ్ళు. చూసారా, కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ పర్పుల్ బాగుంది కదా, చూడటానికి బాగుంది. ఇంకా అది మొత్తము చుట్టూ ఇట్లా బుషిగా తయారైతే కూడా చాలా బాగుంటుందండి. ఎలా ఉంది ఈ ఐడియా, మీకు ఎవరికైనా నచ్చిందా లేదా కంపల్సరీ నాకు కమెంట్ రూపకంగా తెలపండి. ఇదంతా నేను ఒక్క రోజులో అయింది కదండి, దాదాపు ఒక 10 రోజులు. అంటే ఒకరోజు ఆ పైపు కట్ చేసుకొని హోల్స్ పెట్టుకున్నాను, తర్వాత ఒకరోజు దాన్ని అతికిచ్చేసి పెయింట్ వేసాను, తర్వాత ఒకరోజు మట్టి పోసుకొని మొక్కలన్నీ పెట్టుకున్నాను అన్నట్టు. అంటే నా టైం లేక నేను అలా చేసుకున్నాను. కావాలంటే ఇవాళ అతుకు పెట్టేసేసి పైపు రేపు పెట్టేసుకోవచ్చు. అది ఒక నైట్లో ఆరిపోతుందండి బయట పుట్టి. తర్వాత ఇంకా బయటకున్న కొమ్మలకు కూడా చక్కగా వాటర్తో స్ప్రే చేశానండి. ఎందుకంటే కోసి చాలాసేపు అయింది కదా, చెట్టు నుంచి కొంచెం వళ్ళిపోయినట్టు అయితే అనేసి మొత్తం ఒక్కొక్క ఆకులాగా నీళ్ళు స్ప్రే చేశానండి. సమ్మర్ బాగా వచ్చేసింది కదా, కొంచెం చెట్లకు నీళ్ళు చాలా జాగ్రత్తని రోజు కూడా పోసుకోవాలండి. ఆ పైన అది మనం అది ఆ చెట్టు పెట్టాం కదా స్పైడర్ ప్లాంట్, దాంతో కూడా చాలా లుక్ వచ్చిందండి. అలాగే మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు కంపల్సరీ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.